ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బహుశా జనసేన నాయకులు అంటే జన సైనికులు లేకపోతే వీర మహిళలు వాళ్ళు పెట్టుకున్న పేరు. సో ఖచ్చితంగా అసలు జగన్మోహన్ రెడ్డిని మా నాయకుడు చీల్చి అండాడతాడు అది ఇదని అనుకుని ఉంటారు బహుశా. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఒకే ఒక సందర్భంలో 11 సీట్లు పరిమితం చేశామన్నారు. తర్వాత అంతా ఎక్కువ అయింది నేషనల్ ఓరియంటేషన్, పొలిటికల్గా నేషనల్ ఓరియంటేషను, అది వారి భావజాలం కానివ్వండి. కానీ అది వాళ్ళ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నమా నేషనల్గా పార్టీని, అలాగే లేదా కూటమిని అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. దాన్ని చెప్పే ముందు ఏంటి మీ నిన్న వినుంటారు మీరు మొత్తం అంతా, అసలు మిమ్మల్ని ఏమన్నారు అంటే మీ పార్టీని ఏమన్నారు అని తెలుసుకోవడానికైనా వినుంటారు కదా. సో ఏంటి వాట్ వాజ్ యువర్ అంటే మీరు అన్నట్టుగా రిషి గారు థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత మన ఇద్దరం అవును కలిసాం, ఒక టేబుల్ మీదకి రావడం జరిగింది. మీ ద్వారా ప్రైమ్ 9 ప్రేక్షకులకి, మా పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, సోదరులు దీపక్ రెడ్డి గారికి, మిగతా మిత్రులకి అంటే నా అబ్జర్వేషన్, నేను కూడా మీరు మమ్మల్ని ఏమంటారని మమ్మల్ని తిడతారా లేదని కాదు, కానీ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎంటైర్ టోటల్ ఎపిసోడ్ ఇంక్లూడింగ్ నాగబాబు గారి స్పీచ్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, మీరు చెప్పిన బాలినేని గారి స్పీచ్, అందరూ ఎమ్మెల్యేలు కొంతమందిని మాట్లాడిన అన్ని చూసాం. ఓరియంటేషన్ టువర్డ్స్ నేషనల్ ఓరియంటేషన్ గురించి చెప్పే ముందు మీ గురించి చెప్పండి. ఓరియంటేషన్ దగ్గరికి వెళ్ళొద్దు అంటే మా గురించి అంటే వైఎస్ఆర్సీపీ గురించి అసలు ఆయన టచ్ లేదు, ఆయన చాలా లోతుగా టచ్ చేశాడు. ఎట్లా వైఎస్ఆర్ పార్టీని పాత లోకాలు తొక్కాలనుకున్నాము, తొక్కేసాము, దాని పని అయిపోయింది అన్నట్టుగా చెప్పేశాడు. పాపం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అమాయకుడేమో. ఏ రాజకీయ పార్టీ పని ఎప్పుడు అయిపోదు. ఒకవేళ అయిపోయే పని అయితే ఆయన 2003 నుంచో లేకపోతే 2009 వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచో 2014 పార్టీ పెట్టకుండా 14 పెట్టారు, 2008లో యువరాజ్యం అధ్యక్షుడు. అదే అంటే పార్టీ పెట్టకుండా అంటే ఎలక్షన్ నిలబడకుండా. పార్టీ అప్పటికి ఏదో ఆవిర్భావం జరిగింది హైదరాబాద్లో. పార్టీ ఎలక్షన్ నిలబడకుండానే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, ఒకవైపు మోడీని పెట్టుకొని తిరుపతి నుంచి స్టార్ట్ చేసి రావటం. 2019కి ఆయనకి పరాభవం ఏమైనా జరిగిందో ఆయనకి అర్థమైపోయింది. తర్వాత మళ్ళీ లేచాడు. అంటే అప్పుడుతో పవన్ కళ్యాణ్ గారి పని అయిపోలా. అంటే ఏం రాకపోయినా 2 చోట్ల ఓడిపోయినా, అటు గాజువాక్ కానీ ఇటు భీమవరంలో కానీ ఓడిపోయినా ఆయన పని అయిపోయిందని మేమైతే అనుకోవాలి, నేనైతే అనుకోలే. కాదు, జనరల్గా ఒక రాజకీయ పార్టీ అంత త్వరగా ఎక్కడ కూడా పోదు అన్లెస్ నాయకుడిలో కొద్దిగా సత్తా లేకపోతే అనుకోవచ్చు. తర్వాత 2024కి వచ్చేసరికి ఏం జరిగిందో అది 21కి రావటం ఈవీఎంల మహాత్యమా లేకపోతే నిజంగా జనాలు ఓట్లేసారా అంటే అంటే మా పరిస్థితి 11కి ఎలా పడిపోయిందో మాకు కూడా అర్థం కానటువంటి 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి పేరుతోటి మేము నిర్వహించిన పాత్రని ప్రజలు 40% ఓటింగ్ ఉంది మీకు స్టిల్ ఇప్పుడు కూడా ఉంది. అంటే నేను అనేది అది ఏ విధంగా 40% ఓటింగ్ ఉన్న తర్వాత కూడా 2,000 తోటి 3,000 తోటి 4,000 తోటి ఎలా ఓడిపోయారు, మిషన్లు ఎక్కడ ప్రభావితం చేసాయి, ఇవన్నీ కూడా మనం చర్చలో పెట్టుకొని రిలీజ్ అవ్వండి. ఆ మిషన్లు ప్రభావితం చేయలేదు. పవన్ కళ్యాణ్ తాలూకా రాజకీయ వ్యూహం యొక్క మిషన్ ఏదైతే ఉందో అది ప్రభావితం చేసింది. ఆ మిషన్ ని ఈ మిషన్ తోటి ప్రభావితం, ఆ మిషన్ ని ఈ మిషన్ ఏమైనా ప్రభావితం చేసిందేమో చూద్దాం. అయితే అంత మాత్రాన మేము అసలు పడిపోయామని కాదు, పడి లేచినటువంటి తరంగంలాగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. నాకు తెలిసి చాలా విధంగా నాగబాబు గారు మాట్లాడారు, తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రత్యేకంగా మీరు ఒక స్పీకర్ని ఒంగోలు నుంచి పిలిపించుకొని అదే నార్మల్గా రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడంటే తను నియోజకవర్గము తన జిల్లాకి తను ప్రాతినిధ్యం వహిస్తే నా ప్రజలకు ఎంత నష్టం జరిగింది, నా ప్రజలు ఏం కోల్పోయారు అని మాట్లాడతారు. కానీ నేనేం కోల్పోయాను, మా సరుగుడు ఏం కోల్పోయాడు, మా అత్తోళ్ళు ఏం కోల్పోయారు, మా బామర్ది ఏం కోల్పోయాడు, ఇది మాట్లాడుకొని వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ కూడా ఒకటి కనబడతా ఉంది. సో మీరు అన్నట్టుగా ఆల్రౌండ్ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ది పర్స్పెక్టివ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆయన లేకపోతే 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదు, నేనే నిలబెట్టాను. ఎస్, ఇది కూడా ఒక పర్స్పెక్టివే. ఒక రీజనల్ పార్టీని ఇంకొక రీజనల్ పార్టీ నిలబెట్టింది.
ఆ రీజనల్ పార్టీకి ఏమో 40 సంవత్సరాలు, ఈ రీజనల్ పార్టీకి ఏమో పుష్కరకాల టైం ఓన్లీ 12 సంవత్సరాలే. గోదావరి పుష్కరాలు అన్నాం, కృష్ణా పుష్కరాలు అనొచ్చు. కానీ దాని పాపం తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కానీ అసలు లేకుండా పోయేదా, అది ఏమైనా వైఎస్ఆర్ని భూస్థాపితం చేస్తామని అన్నారు. కానీ పవన్ లేకపోతే టీడీపీ ఏమన్నా భూస్థాపితం అయ్యేదా? భూస్థాపితం అవుతుందని అయితే నేనైతే అనుకోను, కాకూడదనే కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పాలిటిక్స్లో కాంపిటీషన్ ఉండాలి. ఎందుకంటే మనకి వెల్ఫేర్ కానీ ఏదైనా సరిగా జరగాలంటే. రెండో అంశం, రెండో అంశానికి వెళ్లే ముందు ఈ అంశం మీద మీరు ఒక చిన్న మడత పెట్టారు కదా, ఒకసారి దీపక్ రెడ్డి గారితో నేను మాట్లాడి దీపక్ రెడ్డి గారికి సమయం ఇద్దాం. ఎందుకంటే ఆయన కొత్తగా చైర్మన్ గారు అయ్యారు, బ్రహ్మాండంగా చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రెండో అంశం, వాళ్ళు పెట్టుకున్నది జనసేన జయకేతనమా? జయకేతనం, అవును, జయకేతనం కదా. లేకపోతే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు పబ్లిక్ మీటింగా? ఇది జనాలకి మీరు ఇందాక వేరే మహిళలకి లేకపోతే జనసేన నాయకులకి ప్రజలకి చాలా అనుమానం. నిన్నటి నుంచి నాకు వచ్చిన ఫోన్లే నిజంగా నాకు వచ్చేది అట్టడుగు వర్గాల నుంచి ఎక్కువ వస్తాయి. ఆయనేంటి బీజేపీలో జాయిన్ అయిపోయాడా? బీజేపీలో కాకుండా ఏమైనా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడా? ఆయనే చెప్పాడు, నా 7వ తరగతి నుంచి 14 ఏళ్ళ నుంచి నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, నేను నియమ నిబంధనలతోటి నేను దీక్షలు చేస్తానని కూడా చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ నాకు అర్థమైంది. సనాతన ధర్మం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. I want to discuss it separately. I want to నేషనల్ పర్స్పెక్టివ్. అది నాకు అర్థమైంది. ఇప్పుడు జాతీయత దృక్పథంలో ఆయన జనసేన పార్టీ అధినేతలా కాకుండా మీకు ఒక ఆర్ఎస్ఎస్ విహెచ్పి సభ మీద నుంచి మాట్లాడితే అనిపించింది. నాకు ఇంకొక చిన్న ఇన్పుట్ కూడా ఇస్తాను వెంకటేశ్వర గారికి. పాపం ఆయన నేషనల్కే పరిమితం చేయొద్దు. ఆయన చెగోవెరా శిష్యుడు. ఆయన ఒక విప్లవ చరిత్రని మార్క్స్ని నిన్న చెప్పాడు. ఎందుకో చెగువేరా అభిమానికి ఎందుకు మారని చెప్పాడు ఆయన. అంటే ఒక డాక్టర్ నిన్న చెప్పిన డెఫినేషన్ వేరు. ఐఎమ్ సారీ సార్, నిన్న చెప్పిన డెఫినేషన్ వేరు. గత 12 సంవత్సరాలుగా చెగువేరాకి ఈయనకి కనెక్టివిటీ ఉన్న డెఫినేషన్ వేరు. మాట్లాడదాం. ఆయన ఒక అని చెప్పాడు. అదే సందర్భంలో ఆయన గంగానది గురించి మాట్లాడాడు, ఎంజే అక్బర్ గురించి మాట్లాడాడు. అవన్నీ మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు, ఒకటి మీకు ఫస్ట్ ఏంటంటే